పత్రికలో నుంచి సరే, రాని వాళ్ళ గురించి మనం విచారపడి చేసేది ఏముంది, కానీ వచ్చిన మనము జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనిద్దాం. దేవుని వాక్యం 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుకున్నాం. అందరు తీశారా? దేవుడికి ఉన్న ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాము. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పించవాలని మిమ్మును ప్రదానం చేస్తుని గాని సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమని భయపడుచున్నాను. చాలు. పరిశుద్ధుడా, నీ మాటలు మాకు జీవము, నీ మాటలో జీవమున్నది. మాకు ఆ జీవాన్ని ప్రసాదించు. మా మీద పోరాడుతున్న ప్రతి చీకటిని యేసు నామములో బంధిస్తున్నాను. వాక్యమును మాకు ఆశీర్వాదకరంగా చేయి. యేసు నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పౌలు గారు కొరింథీ సంఘానితో ఈ మాటలు రాస్తున్నారండి. ఏమిటి ఆయనకి ఆసక్తి? ఒక ఆసక్తి ఉందంట ఆయనకి. ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. ఎవరి ఆసక్తి అంటే దేవునికి ఉన్న ఆసక్తితో నేను కూడా ఆ లెవెల్లోనే ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. దేవునికి ఉన్న ఆసక్తి ఎంతో అంత ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏంటంటే పవిత్రురాలైన కన్యక, సంఘమును ఏమని పోలుస్తున్నాడు? కన్యక వలె పోలుస్తున్నాడు. పవిత్రురాలైన కన్యకగా. చూడండి, పవిత్రత అనేది ఎంత ముఖ్యమో. పవిత్రత సంఘానికి పవిత్ర. ఇక్కడ స్త్రీలింగం పలకబడింది. మొత్తం సంఘానికి ఉద్దేశించి, సంఘమును ఉద్దేశించి ఫీమేల్ జెండర్ ఇక్కడ చెప్పబడింది. ఇది కరెక్టే. ప్రకటన గ్రంథం కానీ క్రీస్తు ప్రభువు మనకిచ్చినది ఏంటంటే వధువు సంఘము అన్నారు. సంఘాన్ని ఏమన్నారు? వధువు. వరుడు క్రీస్తు ప్రభువు. మధ్యాకాశానికి మనం ఎత్తబడినప్పుడు అక్కడ ప్రభువుతో మనం 7 సంవత్సరాలు ఉంటాము. సంఘము పవిత్రమైన కన్యకగా పోల్చబడింది. ఇక్కడ సంఘం ఎలా పోల్చబడింది? పవిత్రమైన కన్యక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు మనం గమనించాలి. ఎఫెసీ 5. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ సంఘము కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకోవటానికి వాక్యమనే ఉదకముతో స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై అందుకే యేసయ్య తన్ను తాను అప్పగించుకున్నాడు. పవిత్రమైన కన్యకగా సిద్ధపరచటానికి. అది పవిత్రమైన కన్యకగా సిద్ధపరచటానికి ఇది అవసరం మనకి. ప్రభువు మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడు? పవిత్రులుగా. ఎందుకు పరిశుద్ధత? భౌతిక శుద్ధి చేస్తారు, పసుపు రాస్తారు, పసుపుతో స్నానం చేపిస్తారు. ఎందుకు? స్కిన్ మంచిగా మెరుగుగా రావడానికి పెళ్ళప్పుడు. ఇక్కడ కావలసిన పరిశుద్ధత హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అది
ఆ పరిశుద్ధత కోసమే ప్రభువు ఈ లోకానికి మానవరూపిగా వచ్చారు. ఎవరిని పరిశుద్ధులుగా చేయటానికి? ఎవరైతే ఆయనను నమ్ముతారో, ఎవరైతే ఆయనను ఆశిస్తారో వారిని పవిత్రపరుస్తాడు. అందరినీ పవిత్రపరుస్తాడు. కానీ వాళ్ళు రావాలి. వాళ్ళు ఏం చేయాలి? రావాలి. పవిత్రపరచడానికి ఇష్టపడాలి. మనం ఇష్టపడ్డాం. ఇప్పుడు వాక్యమనే ఉదకముతో స్నానం చేయటం, యేసు ప్రభు రక్తంతో మనల్ని పరిశుద్ధపరచటం, తద్వారా మనల్ని ఎలాగ చేయాలని? పవిత్రమైన కన్యక వలె మనల్ని మార్చాలి. పవిత్రమైన కన్యక వలె. ప్రకటన గ్రంథం 14:4. ప్రకటన గ్రంథం 14:4. వీళ్ళు ఎలాంటి అపవిత్రత లేని వాళ్ళు అంటే ఇక్కడ కొన్ని 1,44,000 మంది సంఖ్య ఉంటుంది ఇక్కడ. వీరు ఎలాంటి అపవిత్రత కాని వారును ఉండి ఎక్కడికి పోవునో అక్కడికి ఆయనను వెంబడిస్తూ ఉంటారు. ఈ పవిత్రమైన కన్యక ఏం చేస్తుందంటే అపవిత్రత లేనిదిగా సిద్ధపడి ప్రభువు ఎక్కడికి వెళతాడో అక్కడికెళ్ళా వెళుతూ ఉంటుంది. ఈ సంఘం, మన సంఘం ఒకటే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ సార్వత్రిక సంఘం అంటారు దీన్ని. దాదాపు 55,000 డినామినేషన్స్, డాక్ట్రిన్స్ ఉన్నాయంట. 55,000 డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతాలు, బోధ సిద్ధాంతాలు. సుమారుగా ఈ మధ్య జరిగిన సర్వే ప్రకారం 55,000 డాక్ట్రిన్స్. డాక్ట్రిన్ అంటే ఏంటి? ఇప్పుడు లోదర్ను ఒక డాక్ట్రిన్, ఒక రకం ఇది బోధ అంటారు, బోధ విధానం. అట్లా పెంతుకోస్తు ఇది ఒక బోధ విధానం. అట్లా సరేలే. వీళ్ళందరూ కూడా సార్వత్రిక సంఘం అంటే ఏంటంటే వాక్యానుసారమైన లోతైన పవిత్రత. ఈ విషయంలో దానియేలయ్య గారికి దేవుడిచ్చినంత డెప్త్, లోతు మరి ఇంకెక్కడా నువ్వు చూడలేవు. ఆ లోతులో భక్తి చేయటం, నడవటం. ఎక్కడికక్కడ రకరకాల భావాలు, ఉద్దేశాలు, పరిస్థితులు ఇట్లా ఏలుబడి చేస్తాం. సరే, ఇక్కడ ఏమంటున్నారంటే ఈ పవిత్రత కలిగిన వారు క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికల్లా వెళుతూ ఉంటారు, ఆయనతో ఉంటారు. పవిత్రమైన సంఘము. 19:7 ప్రకటన 19:7. ప్రకటన తేలుచున్నాడు. ఆయనను స్తుతించు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము అది. సంఘం ఎప్పుడైతే ప్రభువుతో చేరి ఉంటుందో అది వివాహ సమయంగా పోల్చబడింది. ఈలోపు సంఘం ఏమవ్వాలంట? ఎఫెసీలో చూసినట్టు పవిత్రపరచబడాలి. దేని ద్వారా? ప్రభు రక్తము ద్వారా, ప్రభు వాక్యము ద్వారా. ప్రభు రక్తం ద్వారా, ప్రభు వాక్యం ద్వారా. కొలస్సీ 1:22 చూడండి. కొలస్సీ 1:22. 1:22 కొలస్సీ. అవును. తన ఎదుట ఈ సంఘాన్ని ఎలా నిలబెట్టాలంట? పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన. ఎందుకు మరణము? ప్రభు మరణం అంటే పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిందారహితులుగాను ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవటానికి ఆయన మరణించాల్సి వచ్చింది. పరిశుద్ధపరచబడినటువంటి కన్యకగా క్రీస్తుకు ఆయన ఎదుట నిలబెట్టాలి, సమర్పించాలి. పరిశుద్ధపరచబడటం.
ముడత అనే మాటలో ఒక మాట చెబుతాను. ఆకు ముడత తెగులని ఉంటుంది, వరిలో ఉంటుంది, ఈ చెట్లలో కూడా ఉంటుంది. ఆ ముడతను ఉప్పదీసి చూస్తే దాంట్లో పురుగు ఉంటుంది. పురుగు బయటికి కనపడదు. పురుగు ఉంది అంటే గూడు కట్టింది, అట్లా ముడత పెట్టుకుని గూడు కట్టింది. లోపల ఉన్నటువంటి సెడుగు బయటికి రావాలి. పవిత్రత అనేది సంఘానికి దేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధులు నేనుండు స్థలంలో మీరు ఉండాలి, మీకు అక్కడ స్థలం సిద్ధపరచ వెళుతున్నానంటాడు. కాబట్టి దేవుని ఎదుట నిలబెట్టడానికి అవన్నీ చేయటానికి మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన పవిత్ర ప్రదానం చేశాడు అంటాడు. ఏం చేశారు? ప్రదానం చేయబడిన వారిమి. ఎందుకు ప్రదానం ముడతైనను, మత్సైనను, డాగైనను, కళంకమైన అటుదేది లేకుండా నిర్దోషులుగాను నిష్కళంకులుగాను పవిత్రులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టడానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకుని పౌలు గారు అంటున్నాడు, హోషేయ 2:19-20 వచనాలు. హోషేయ 2:19-20 ప్రవక్తల గ్రంథాలు. హోషేయ 2:19-20 వచనాలు. నిత్యము నాకుండునట్లుగా వలనను ప్రదానం చేసుకోవటం అంట. నిత్యము నాకుండటానికి, మళ్ళీ ఆ మాటలు, నిత్యము నాకుండటానికి నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, దయాదాక్షిణ్యాలు చూపుట వలనను మిమ్మును ప్రధానము. అది ఇక్కడ మనం ఏం చూసాం ఇప్పుడు వరకు? పవిత్రురాలైన కన్యకలుగా మనల్ని ఒకడే పురుషుడని క్రీస్తు ప్రభువుకి ప్రదానం చేయటానికి ఏం చేశాడు ప్రభు? చేశాడు. అది ప్రదానం చేయబడిన వారి. ఇప్పుడు మనకు ప్రదానం జరిగింది. నమ్మాము, రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ ప్రదానం చేయబడిన ఈ సంఘం అనే కన్యక వివాహం కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు ఎవరికి తగ్గట్టుగా మారాలంటే ఈ కన్యక, సంఘం అనే కన్యక వరుడుకు తగ్గట్టుగా మార్చుకోవాలి బుద్ధి గుణాలన్నీ కూడా. అతడు యోగ్యమైన వాడు. యేసు ప్రభు వరుడు, పోల్చారు అంతే, పోలికది. సంఘం ఎలాంటి మనసుతో ప్రిపేర్ అవ్వాలి? ఇక మన మనసు ప్రదానం చేయబడిన యజమాని వరుడి మీద ఉండాలి. మన మనసు ఎక్కడ ఉండాలి? ఎందుకు నేను వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఎవరితో ఉండాలి? నేను ప్రభుతో ఉండాలి. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, నాకు సిద్ధపాటు కావాలి. ఎలాంటిదంటే వాక్యము చేతను ప్రభు రక్తం చేత శుద్ధి చేయబడిన వారిగా మనం ఇక్కడ మారాలి. ఏ లక్షణాలు సంతరించుకోవాలి? ఎఫెసీలోను కొలసీలోను మనం చదివిన లక్షణాలన్నీ రాస్తే 7-8 లక్షణాలు అవుతాయి. నిందారహితులుగాను, నిర్దోషులుగాను, మత్స, డాగు, ముడత, కళంకం లేని వారు గాను మనం ఏం అవ్వాలి? పవిత్రపడాలి. మనము ప్రదానం చేయబడ్డాం. ఇక మన ఆలోచనలోకి వేరే పురుషుడు రాకూడదు. ఇక్కడ ఇద్దరే ఉంటారు. ఒకళ్ళు ఎవరు? సాతాను సంబంధమైన ఆలోచనలు, యేసు ప్రభు సంబంధమైన ఆలోచన. ఇప్పుడు అవ్వ అనేటువంటి ఒక సబ్జెక్ట్ అక్కడ పెట్టాడు పౌలు గారు. అవ్వను మోసపరిచిన సాతాను మిమ్ములు కూడా మోసపరిచి క్రీస్తు ప్రభు యొక్క సరళత నుండి, పవిత్రత నుండి మిమ్మల్ని ఎక్కడైనా వేరుపరుస్తుందేమోనని నేను కలవరపడుతున్నాను అంటాడు. చూడండి ఏమవుతున్నాడంట? భయపడుతున్నాను, మీరేమైనా తొలగిపోతారేమోనని నేను భయపడుతున్నాను. ఏందమ్మా ఆయన చేసుకుంటానంటావు? అతను మంచివాడు కాదు, అతనికి ఏమి మంచి ఇల్లు లేదు, మంచివాడు కాదు. నువ్వు ప్రదానం చేయబడ్డా సరే సంబంధం చెడగొట్టుకో, అతను చేసుకోనని చెప్పు. ఈ మాటలన్నీ ఏంటి? ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యకని ఆ ప్రదానం చేయబడిన వరుడితో వివాహం కాకుండా చెడగొట్టే మాటలు ఉంటాయే. అక్కడ ఎవరిని చూపిస్తున్నాడు? అవ్వను చూపిస్తున్నాడు. అవ్వను మోసపరిచిన సాతాను మీ మనసులను చెరపి
క్రీస్తు ఎడల నుండి సరళత నుండి పవిత్రత నుండి మిమ్మల్ని ఏమైనా తొలగించిద్దేమో అని నేను భయపడుతున్నాను అంటున్నాడు. ఆ సంబంధం గురించి తెలుసుకోకపోతే, ఆ వరుడు ఎంతో ఎట్లాంటోడో నీకు అర్థం కాకపోతే, ఎవరు చెప్పిన బట్టే మాటలు వింటావు ఇక నువ్వు. అంత ప్రమాదం ఉంది. ఆ వరుడు ఎలాంటి వాడు, ఆ వరుడు రాజ్యం ఏంటి, ఆ వరుడు నీకేమేమి కలిగి ఉన్నాడు, నీకేమేమి సంపాదించాడు, నీకు గృహము, కొన్ని జాతుల సాంప్రదాయం, ఒక జాతి సాంప్రదాయంలో ఏముంటుందంటే, ప్రదానం చేసుకుంటాడు పెండ్లి కుమార్తెని. ఈ ప్రదానం చేసుకున్నాక వీడు సొంత ఇల్లు ఒకటి కట్టుకోవాలి వెళ్ళి, లేకపోతే పెళ్లి జరగదు. కొన్ని జాతుల్లో ఇది ఒక సాంప్రదాయం. యూదుల్లోనా వాడు సొంతగా ఇల్లు కట్టుకోవాలి. మనకి ఇల్లు కూడా కడుతున్నాడు ఆయన. నేనుండు స్థలంలో ఉండులాగానే మీకు స్థలము. అది మనం యోహాను సువార్త 14లో చూస్తాం. మరి అక్కడ అసలు ఆ సంగతులు అర్థం కాక ఈ పిచ్చి సంఘం ఏం చేస్తుంది? సాతాను చెప్పే మాటలన్నీ, అబ్బో అక్కడే ఉంది రా, ఇది చూపిస్తారా, లోకం చూపిస్తుంది. అవ్వకేం చూపించింది? పండు చూపించింది. మనకేం చూపిస్తుంది? లోకం చూపిస్తుంది. ఇప్పుడు అది చూడు, అటు చూడు, ఇటు చూడు. ఇంకొక ఫాల్స్ చర్చి క్రియేట్ అవుతా ఉంది. ఏంటి ఫాల్స్ చర్చి? తప్పుడు సంఘము. క్రీస్తు సంఘమే అది కూడా, యేసుప్రభు. కానీ తప్పుడు సిద్ధాంతాలు. అన్నీ చేయొచ్చు, అన్ని రకాలుగా నడవచ్చు, నీ హృదయంలో ఏముంది అట్లా వ్యవహరించు, చర్చికి వెళ్ళు చాలు. ఈ సంఘం కూడా ఉన్నది. ఇప్పుడు ఇది చాలా చాలా విస్తరిస్తుంది. అక్కడికి ఎక్కువ మంది ప్రజలు అట్రాక్ట్ చేయబడుతున్నారు. ఎందుకని? ఆడికి వెళ్తే సమస్య లేదు కదా, హృదయ ఆలోచనలు నెరవేర్చుకోవచ్చు, వెళ్ళి కూర్చుని బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, సందాలు ఇవ్వచ్చు, ఇంకా ఎక్కువ సందాలు ఇవ్వచ్చు. ప్రపంచంలో విస్తరిస్తుంది సంఘం. ఫాల్స్ చర్చ్, ట్రూ చర్చ్. అవ్వను మోసపరిచిన సాతాను మీ మనస్సులను చెరిపి ఆయన ఎడలున్న సరళత నుండి పవిత్రత నుంచి మిమ్మల్ని ఏమైనా పక్కకు మళ్ళిస్తుందేమో నేను భయపడుతున్నాను. చూసుకోండి ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. మంచిగా మంచి మాటలు చెప్పుకుంటా భౌతిక సంబంధం సంగతులను ప్రస్తావిస్తా కొనసాగితే వెల్ అండ్ గుడ్. హృదయ శుద్ధి గలవారు దానిలో. మరి ఆ మాట ఏం చేస్తావు? నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. చూసారా? కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త పడాలి, నిండుదనంలోకి రావాలి. ప్రదానం చేయబడిన మనం ఎక్కడికి రావాలి? నిండుదనంలోకి రావాలి. ఉదాహరణ, ఇక్కడి నుంచి మనం ఇక్కడికి ప్రయాణం చేయాలి. ఇటు చూడండి అందరూ, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయాలి. ఇక్కడి నుంచి 7 దాకా ప్రయాణం చేసాం, మళ్ళీ 7 దాకా వెళ్ళాం, మళ్ళీ 7 దాకా వచ్చాం. కానీ వెళ్ళాల్సింది ఎక్కడికి? ఈవిడ అనుకుంటున్నాడు నేను నడుస్తానే ఉండాగా అనుకుంటున్నాడు. నడుస్తున్నాడు, 7 దాకా వచ్చాడు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాడు, మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళాడు. అంటే ఇక్కడెక్కడ నడుస్తున్నావు కానీ 7కి వెళ్ళాలన్నది మర్చిపోతున్నావు. నేను ప్రదానం చేయబడ్డాను, నేను వరుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ పరుగును నేను కడముట్టించాలనే గ్రహింపు సంఘానికి లేక వెనక్కి రావడం, ముందుకు రావడం, అంటే 15 అడుగులు వెనక్కి రావడం, 5 అడుగులు ముందుకు వెళ్ళటం. ఏమనుకున్నాడు? నేను నడుస్తానుండవు కానీ గురి వద్దకి నడవట్లేదుగా. చేరుకోవద్దా నువ్వు? అమ్మ స్నానం చేయించింది, డ్రెస్ చేస్తుంది, దువ్వింది, పూలు పెట్టాలనుకున్న తర్వాత నీకు. కానీ నువ్వు ఈలోపే జడంతా చెడగొట్టుకున్నావు. మళ్ళీ పూలు పెట్టిద్ది అట్లాగే, మళ్ళీ 4 ముట్టికాయలు వేసి మళ్ళీ జడేయాలిగా. అంటే ఇప్పుడు ఈ వర్క్ ఏమైంది? స్లో అయిపోయింది. చేసిన పని మళ్ళీ. సంఘము మోసపోతుంది. ఎవరు మోసం చేస్తున్నారు? నువ్వెందుకు అసలు నీ ప్రదానం చేయబడ్డావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? గురి మర్చిపోతున్నావు. ఈ లోకాన్ని ఎరగా చూపించి సాతాను ఏం చేస్తుంది? మనల్ని ఎక్కడెక్కడే తిప్పుతుంది. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు తిప్పినట్టు మనం మన గురి మర్చిపోతున్నాం. ప్రదానం చేయబడిన పరిస్థితి ఆ టైం వచ్చింది. ఎస్తేరు ఎన్నుకోబడింది, మిగిలిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు. వాళ్ళు కూడా ఎన్నికలో ఉన్నారు, వాళ్ళు కూడా సిద్ధపరచబడుతున్న కన్యకలుగానే ఉన్నారు. వాళ్ళకి ఏమి సిద్ధపాటు లేదంటే దేవునితో కలిసి హృదయ శుద్ధి చేసుకునే సిద్ధపాటు వాళ్ళకి లేదు.
ఎస్తేరు వాళ్ళకంటే యోగ్యమైనరాలు, పెద్ద అందగత్యం కాదు, కానీ హృదయం ఏమైంది? దేవుని మీద ఆనిపించుకుంది. ప్రభువా నీ ఇష్టం ఏమైనదో, అహశ్వేరోషు రాజుకు రాణిగా ఉండటం నీ చిత్తం అయితే నన్ను అలాగ సిద్ధపరచు. ఆత్మ సంబంధన సిద్ధపాటు. ప్రదానం చేయబడినటువంటి పరిస్థితిని మర్చిపోయి ఏం చేస్తున్నాము? అవ్వను మోసపరిచిన సాతాను మనల్ని కూడా మోసం చేయడానికి చూస్తుంటే మోసంలో పడిపోయి ముందుకెళ్ళే సంగతి మర్చిపోయి ఇక్కడెక్కడే తిరుగు, నేను కూడా చర్చికి వెళ్తున్నాను, నేను కూడా బాప్తీసం తీసుకున్నాను, నేను కూడా సందా వేస్తున్నాను, నేను ఆదివారం అని ఇట్లా మోసం జరుగుతుంది. అసలు నేను రెడీగా ఉన్నానా, నేను ప్రభువుకు సమీపంగా వెళుతున్నానా అనే కాన్సెప్ట్ మర్చిపోయాను. సంఘము భ్రమపడతా ఉంది. మనం చాలా చాలా సంఘాలు ఇంకేంటి అబ్బాయి ఇది కరెక్ట్ కాదంటే, భక్తి అంటే ఇంతే, ఇంతకు మించిన భక్తి ఏమీ లేదు అనే స్థాయికి క్రైస్తవ సమాజం దిగజారిపోయింది. ఇదే భక్తి అనుకుంటున్నారు, కానీ ఇంకా ఉన్నతమైన మెట్టు ఉందనేటువంటిది మర్చిపోయారు అసలు. చూసారా? చూడండి దేవుని వాక్యం ఇంకా మనం చూస్తుంటే, సర్పం ఏం చేస్తూ ఉంటుంది? కుయుక్తి చేత అవ్వను మోసపరిచిన సర్పము నిన్ను కూడా మోసపరచడానికి ట్రై చేస్తుందేమో. 1 తిమోతి 2:14 గమనించండి. 1 తిమోతి 2:14. మరియు మోసపరచబడిందంట, అపరాధములో పడిపోయిందంట. సంఘము కూడా మోసపరచబడకూడదు, నేను మోసం చేసుకోకూడదు, మోసపరచకూడదు. సంఘమును మోసపరచడమే సాతాను యొక్క ప్రధానమైన పని, అంతే. ఇంక వేరే పని లేదు సాతానికి. ప్రదానం చేయబడిన వాళ్ళని చెడగొట్టడం, మళ్ళీ ప్రదానం చేయబడని వాళ్ళ గురించి దానికి ఏ బాధ లేదు. అసలు మనకు ఆశ ఉండాలి, నేను ప్రదానం చేయబడాలి, నేను కూడా వరుడితో ప్రదానం చేయబడాలి, వరుడు కొరకు సిద్ధపడాలి అనేటువంటి ఆశ లేకపోతే నీకు భవిష్యత్తు లేదు, ప్రధానమే లేదు. ఇంకా నీకు గురి ఏముంటుంది? ప్రధానం అయితే ఓహో నా పెళ్ళి జరగబోతుంది, నేను సిద్ధపడాలి అని ఆశ ఉంటుంది. అసలు రక్షణ లేదు, బాప్తీసం లేదు, దేవుని కొరకైన సిద్ధపాటు లేదు, పరలోకానికి ఇంకా గురి ఉంటుంది. ఏందమ్మంటే నేను ఇంక బాప్తీసం తీసుకోలేదయ్యా, ఏదో అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి వస్తాను. గురి లేదు నీకు, రక్షణ పొందలేదు, పాపక్షమాపణ లేదు, మారు మనసు అనుభవంలో ఎదగాలి. ఏం చేయాలి? మారు మనసు అనుభవంలో ఎదగాలి. ఎందుకు? నీ గురేంటి? ఇక్కడికి చేరాలి. ఈ విషయంలో మనం జాగ్రత్త పడపోతేనండి మన సమయమేం అయిపోతుంది, 60 అయిపోతుంది, 70 అయిపోతుంది, చివరికి ఈ లోకయాత్ర ముగించడం అవుతుంది. సిద్ధపాటు ఏది? సిద్ధపడుమో సంఘమా, సంసిద్ధపడుమో సంఘమా. ప్రభువు సిద్ధపరచడానికి చూస్తున్నాడు మనల్ని, పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మనమేమో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం. మనల్ని ప్రదానం చేయటానికి మీ మనస్సులను చెరపబడి క్రీస్తు యొక్క సరళత నుండి పవిత్ర ఎట్లాగైనా మనల్ని పక్కకు నెట్టాలని 2:4 కొలసి 2:4 చూడు. మీ ఎవడైనాను చక్కని మాటలంట. ఎలాంటి మాటలంట? చక్కని మాటలతో మోసం చేస్తాడంట. ఓ పెద్ద ఆయన ఏమన్నాడు, మనం వెళ్ళి అడిగితే, ప్రార్థనకు వస్తున్నాడు కదా, ఎందుకు ఆయన తొందర పెడతారు? చక్కని మాటలు. ప్రార్థనకు వస్తున్నాడు కదా, వస్తే సరిపోయిందా? ఒక పెద్ద ఆయన అన్న మాట, వాళ్ళ నాన్నగారికి బాప్తీసం ఇద్దామని మేము వెళ్ళి అడిగితే ఆయన ఏమంటున్నాడు, ప్రార్థనకు వస్తున్నాడు కదా, ఎందుకు ఆయన్ని తొందర పెడతారు? ప్రార్థనకు వస్తే సరిపోయిందా? సిద్ధపడొద్దా? రెడీనెస్ ఏది? పెండ్లి చేసుకోవాలి, గురి వద్దకు వెళ్ళాలి. ఎలాంటి మాటలంట? చక్కని మాటలు. అవసరమైతే కానుకి ఒక 50,000 సందాయి, ఒక 50,000 లేకపోతే ఒక ₹1,00,000 సందాయి, అంతేగాని ఇంకా చక్కని మాటలు. ఈ పాస్టర్ గారు ఏమనుకుంటాడు, ఓకే ₹1,00,000 వస్తున్నాయి కదలే, పర్వాలేదులే, డొనేషన్ నీ అవసరం అయితే ఈ కాదు, నువ్వు ఏమిచ్చినా పరలోకం వెళ్ళలేవు, నీ హృదయం శుద్ధి లేకపోతే. అది చక్కని మాటల చేత మోసం చేస్తాడు. ఇంకా చూడు,
ఉమ్. 8వ వచనం చూడు, అదే 2:8. ఆయన్ని అనుసరించకుండా, నువ్వు ఆయనకి ప్రదానం చేయబడి ఆయన్ని అనుసరించకుండా మనుషుల పారంపర్య ఈ లోక సంబంధమైన మూల పాఠములు అనుసరిస్తూ, ఏ జ్ఞానం అంటే తత్వజ్ఞానం, ఫిలాసఫీ, మోసకరమైన నిరర్ధకమైన ఫిలాసఫీ చేత ఆడున్నాడు, రెడీగా వచ్చి కూర్చున్నాడు, బుట్ట ఎత్తుకొచ్చాడు. ఉండునేమో అని జాగ్రత్త పడు, బుట్టలో వేసుకెళ్ళిపోతాడు. ప్రదానం చేయబడ్డావు, నువ్వు మర్చిపోబాక, నీ గురి మర్చిపోవద్దు. చక్కని మాటల చేత, ఈ లోక సంబంధ మూల పాఠముల చేత, ఈ లోక సంబంధ తత్వజ్ఞానం చేత ఎవరైనా నిన్ను మోసపరచుకోని పట్టుకెళ్ళిపోకుండా జాగ్రత్త పడాలి అంటాడు కొలసీ సంఘంలో పౌలు గారు. 1 తిమోతి 4:1. కడవరి దినములలో ఇది కూడా ఒకటి, అబద్ధికుల వేషధారణ వలనైనా మోసపరిచే ఆత్మలు అంటాడు. అబద్ధికుల వేషధారణ, మోసపరిచే ఆత్మలు. అందుకే నిష్ఠ ఉండాలి, పట్టుదల ఉండాలి. నేను ప్రదానం చేయబడ్డాను, నాకు వేరొక ఆలోచనక లేదు. నా దేవుడు, నా ప్రభువు, నా యేసయ్య, క్రీస్తు యేసు కలిగిన మనస్సు కోసం నేను పరిగెత్తుతాను, నేను సిద్ధపడతాను. లోతైన మారు మనసు అనుభవంలోకి మనం నడవటం. అజ్ఞానంతో, అవివేకంతో మనం వ్యవహరించకూడదు. నిండుదనంలోకి రావాలి. ఈ లోకము, దాని తంత్రాలు ఎన్నో ఉంటాయి. గలతీ 3లో ఏమంటాడు చూడండి, ఓ అవివేకులైన గలతీయులారా, ఏమంటున్నాడు అక్కడ, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? 3:1. మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాను? యేసుక్రీస్తు. అవును కదా, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి నీ కన్నులు ఎదుట ప్రదర్శించబడిన కదా. అది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కోరుచున్నాను. చూసారా? ఓ అవివేకులైన గలతీలారా, మీరు ఎందుకు మోసపోయారు? అయ్యో మేము మోసపోయాం. మంచివాళ్ళే వాళ్ళు కూడా, సామాన్యులు కాదు. 5 కన్యకలు అన్నీ సిద్ధపరచుకున్నారు. నిర్లక్ష్యం ఒకటి, స్వయం తృప్తి, ఇది సరిపోతుందిలే అనుకున్నారు. ఏంటది? నూనె, ఇది సాల్లే అనుకున్నారు. ఏమి లేదు, వాళ్ళకి తేడా అదొక్క తప్ప. 5 ఎత్తబడ్డారు, 5 వేడవబడ్డారు. ప్రదానం చేయబడి మోసపోయే గుంపులో ఉండామా? అసలు ప్రదానమే చేసుకోలేదా? రక్షణే లేదా? పాపక్షమాపణే లేదా? మరి పాపక్షమాపణ పొంది, రక్షణ పొంది, బల్లారాధనలో పాల్గొంటూ కూడా మోసం చేయబడే గుంపులో ఉన్నావా? గురి యొద్దకు పరిగెత్తుతానంటున్నాడు పౌలు గారు. 2 తిమోతిలో అంటాడు. 2 తిమోతిలో అంటాడంటే, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అంటాడు. మోసపరచబడేటువంటి గుంపులో ఉండవా? ఏ విధముగానైనా మనం జాగ్రత్త పడాలి. ఇది కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు అంటారు కొంతమంది. ఇలాగుండొచ్చు, అలాగుండొచ్చు అంటారు. దేవుని వాక్యానికి పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం, అది మనకేమవుతుందంట, అవ్వను మోసపరిచిన సాతాను కుయుక్తి చేత మనల్ని కూడా మోసం చేయటానికి చూసేటువంటి ఒక తంత్రం ఉంది. దానిలో మనం చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. 2 పేతురు 3:17. 2 పేతురు 3:17. చదువు. 3:17. పెద్దగా, ప్రియులారా, ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు కనుక నీతి విరోధుల తప్పు బోధలు. ఏ బోధలు అంటాయి? సంఘాన్ని మోసం, నీతికి విరోధంగా చేసే తప్పు బోధలు. దేవుని నీతి పక్కన పెట్టేసి ఇక తప్పు బోధలు చేస్తూ ఉంటారు. వాటి వలన
స్థిరమైన భక్తి పోగొట్టుకుంటారండి. ఆత్మలో తగ్గిపోయినప్పుడు ఎవరి మాటలైనా ఎక్కుతాయి నీకు. కొద్దిగా వాళ్ళ మాటలే రుచిగా ఉండట్టు ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు నీతికి విరోధమైన తప్పు బోధలు అనే మాట. దేవుని నీతికి అవుట్ ఆఫ్ ఏదైనా అనవసరం నీకు. దేవుని నీతికి అనుకూలంగా లేకపోతే ఇంత ప్రయాస వ్యర్థమైపోదు, ఇంత బాధ వ్యర్థమైపోదు. నిందలు, అవమానం, లోకం, ఎన్ని శ్రమలు. నీతి విరోధమైన తప్పు బోధల వలన చదువు మళ్ళా తొలగించబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి తప్పిపోకుండా మీరు కాసుకుని ఉండండి, జాగ్రత్త పడండి. మీ మనసులను చెడగొడటానికి ఎన్ని రకాలైన తంత్రాలు ఈ లోకంలో. కాబట్టి ధైర్యముగా ఏది ఏమైనా నేను వెనక్కి తిరిగి చూడను, నా ఆలోచన మార్చుకోను, నేను క్రీస్తు ప్రభుతో ముందుకి సాగిస్తాను, ముందుకు వెళ్తాను. కాబట్టి మనము జాగ్రత్త పడి మన హృదయ స్థితిని సరి చేసుకోవాలి. ఈ దినాల్లో ఎలాంటి తిమోతి పత్రికలు అంటాడు, 4:3 అంటాడు చూడండి. జనాలు ఎట్లా తయారైపోయారంటే, జనాలు ఎట్లా తయారైపోయారో చూడండి. 2 తిమోతి 4:3 ఎందుకనగా హితబోధను సహింపక దురద చెవులు గలవారా. ఏ చెవులు అయ్యి? ఈ మామూలు దేవుని మాటలు ఎక్కవా చెవులకి? అవన్నీ చెప్పుకుంటుంటే చెవులు అప్పుడు అవి ఉంటాయి బాగా. జనం అక్కడ తయారైపోతుంది. జనం అంటే బయట జనం తీసేయి. సంఘం ప్రదానం చేయబడినటువంటి నీకు వేరే ఆలోచన ఎందుకు నీకు? నాకు తెలుసులేమ్మా, నువ్వు నాకేం చెప్పొద్దు. మా ప్రభు చెప్పాడు, ఈ చెట్ల పండ్లన్నీ మేము తినొచ్చు, కానీ ఈ చెట్టు పండు మేము తినకూడదు. నువ్వు వెళ్ళొచ్చు, గెట్ అవుట్. ఏమంటున్నాడు ఇక్కడ? దురద చెవులు గలవారై. చక్కని మాటలనే మాట వచ్చింది కొలసీల పత్రికలు. ఏం మాటలయ్యి? పొగడతలంట, 3 కాళ్ళ కుర్చీ అంట. అది బాగా కూర్చోవచ్చు, ఇట్లా వెనక్కి ముందుకు పోవచ్చా? పొగడత 3 కాళ్ళ కుర్చీ, జాగ్రత్త, పడగొట్టిద్ది నిన్ను. కాకమ్మా నువ్వు ఎంత మంచిదానివంటే సరిపోయిందే, కారణమంటే నీ నోట్లో మాంసం ముఖ్యమైంది, కింద పడితే నక్కెత్తుకుపోయింది. పొగడత 3 కాళ్ళ కుర్చీ, నష్టపోతావు. సాతాను ఏం చేసిద్ది? అసలు నాకు శర్రం అంటూ ఉంటుంది కొంతమంది. అవును మామూలుగా ఉండేవు, బాగుంది, బా ఎంత బాగుండేవమ్మా నువ్వు, ఏంది పొగడతది. మాకు ఒక ఆయన ఉన్నాడు సేవకుడే, ఇక ఆయన చూడు పొగడతాం, ఇక జనం ఉబ్బి తప్పిపోయిపోవాల్సిందే. సరే నువ్వు జాగ్రత్త. ముందు పొగిడేవాళ్ళు పొగడక ఆగుతారే, నక్క పొగడకుండా ఆగిందా? కాకమ్మ నువ్వు ఎంత చక్కగా పాడతావు అని అంది. కాకమ్మ పాడితే బాగా వినపడిద్దా నీకు? కాకి గోల, పాడు గోల అంటావు. కానీ పొగిడేవాళ్ళు బాగానే పొగుడుతారు, కానీ ఉన్నది పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. చక్కని మాటల చేత మోసపరిచేవాళ్ళు దురద చెవులు కలిగి నువ్వు వింటంటే విలువైన దాన్ని ఏం చేస్తారు? పోగొట్టుకుంటావు. విలువైన దాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి జాగ్రత్త. పవిత్ర ఏమంటున్నాడు? దురద చెవులు గలవారై స్వకీయ దురాశలను అనుసరించి దురాశలకు అనుకూలమైన బోధలంట. సొంత ఆశలకు అనుకూలమైన, ఇప్పుడు అక్కడే మోసపోతున్నారు ఆడపిల్లలు. అంటే ఎవరిని నేను తక్కువ అంచనా వేయటం కాదు. ఒక బస్సు డ్రైవర్ని ఒక బీటెక్ అమ్మాయి చేసుకుంది. ఎరా ఏంటి ఆటో డ్రైవర్ ముందు, తర్వాత అడిపోయి కాలేజీ బస్సు డ్రైవర్ అయ్యాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు అబ్బాయి అన్న? మ్యారేజ్ అయింది సార్ నాకు అన్నాడు. ఏ ఊరు అన్న? బీటెక్ చదివిందండి అమ్మాయి. ఆమె ఎట్లా చేసుకున్నావు, నీకు ఎట్లా ఇచ్చారు అన్న? అది వేరే కథలేండి అంటున్నాడు. చక్కని మాటలకు మోసపోయి విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారు. పొగడతలే పెద్ద సమస్య అయిపోయిందండి. జాగ్రత్త. ఎవరైనా పొగిడితే ఒకసారి ఆలోచించుకో. మంచిదే, తప్పు కాదు, అప్రిషియేషన్ మంచిదే. కానీ కొంతమంది ఇళ్లలో పిల్లల్ని డైరెక్ట్ పొగడరు. అబ్బాయి ఇంకా జాగ్రత్త చదవాలంటారు ఊరికే. లోపల ఏమో మనోడు భలే చదువుతున్నాడే అంటాడు లోపల.
వీడి ముందు ఎందుకు అనకూడదు? గర్వం వచ్చి పడిపోతాడు, చదవటం మానేస్తాడు. నీకు ఉంది పర్వాలా, 90 మార్కులు వచ్చినాయి, 99 రావాలని నువ్వు ఆశపడుతున్నావు. వెరీ గుడ్ బాయ్, నీకు 90 వచ్చినాయి, నీకంటే టాప్ ఎవరు అన్నావు అనుకో, వాడు బాటం అయిపోతాడు, బాటం నుంచి ఫస్ట్ అవుతాడు. అందుకనే ఎవరు పొగిడినా పొగడని, మనకు అనవసరం. కానీ నీ చెవులు దురద చెవులు అవ్వకుండా చూసుకో. ఉన్నది కాజేయటాన్ని చూసి శాతం దురద చెవులు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక కల్పనా కథలపై తిరుగు కాలం వస్తుంది. ఇది కూడా ఒక ట్రిక్, సాతాను యొక్క ట్రిక్. సంఘంలో ఇంత ప్రయాస, ఇంత ప్రార్థన, ఇంత చేస్తుంటే ఈ నచ్చవు. ఎక్కడికో వెళ్ళి ఏదో 2 పెట్ట కథలు, కట్టు కథలు 2 వినంగానే అబ్బో భలే చెప్పాడండి, ఆ టీవీలో అదే ఆ యూట్యూబ్లో వాక్యం భలేగా ఉందండి అని చెప్పి ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యమునికి విరోధంగా మనం ఎన్నడూ, నీతికి విరోధమైన బోధలు. ఎందుకంటే నువ్వు ప్రదానం చేయబడ్డావు, నువ్వు నిందారహితంగా నిష్కళంకంగా పవిత్రుడైనటువంటి ఒకే పురుషునికి ప్రదానం చేయబడ్డావు. మనము సాతాను అవ్వను మోసపరిచినట్టు మనల్ని కూడా మోసం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకునే కాలం ఇది. అలాంటి జాగ్రత్త పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆయన నామాన్ని మహింపరచుకొనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభుతో మాట్లాడదాం. అడగండి ప్రభు.